చాలు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ భేటీ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై పీసీజేస్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై ఈ సమావేశం చర్చించనున్నారు. అవయవ దానంలో దేశంలో తెలంగాణ టాప్ ప్లేస్లో నిలిచినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత ఏడాది 188 మంది డోనర్ల నుంచి అవయవాలు సేకరించి 725 మందికి అవయవ మార్పిడి చేసినట్లు వెల్లడించింది. దేశంలోనే అభివృద్ధి పరంగా దక్షిణాది రాష్ట్రాలు అయిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ దూసుకుపోతున్నాయి. రాష్ట్రాలు జీఎస్డీపీ తలసరి ఆదాయం పరంగా ముందు వరుసలో కొనసాగుతున్నాయి. $1 ట్రిలియన్ యుఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇంతటితో వార్తల సమాప్తం.